పునీత మోనికమ్మ, సెయింట్ మోనికా, పునీత అగస్టిన్ గారి తల్లి, అమ్మల పాలక పునీతురాలు. క్రీస్తు శకం 332 నుండి 387 వరకు జీవించారు. పునీత మోనికమ్మ గారు ఉత్తరాఫ్రికాలోని తగాస్టే పట్టణంలో మంచి క్రైస్తవ కుటుంబంలో 332లో జన్మించారు. ఆమె పెరిగి పెద్ద కాగా 20వ ఏట పెట్రిషియస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇతడు ఒక అవిశ్వాసి, అవినీతిపరుడు, ముక్కోపి అయినా ఆ దంపతులకు అగస్టిన్, నవజియాస్ అను 2 కుమారులు, పర్పెతువా అనే ఒక కుమార్తె సంతానంగా కలిగారు. వీరికి తగిన క్రైస్తవ విద్యలో పెంచడానికి మోనికమ్మ ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. ఆమె సహనం, నిరంతర ప్రార్థన, ఆదర్శ జీవితం, ఉద్బోధ వల్ల భర్త పెట్రిషియన్ మరియు ఆయన తల్లి క్రీస్తు శకం 370లో క్రైస్తవ మతం స్వీకరించి శాంతిమయమైన సాధు జీవితం గడిపారు. అయితే ఒక ఏడాది గడిచాక, అనగా 371లో పెట్రిషియస్ చనిపోగా తన 39వ ఏట, అనగా పెండ్లైన 18వ ఏట మోనికమ్మ విధవరాలయ్యింది. పెద్ద కుమారుడు అగస్టిన్ పైనే ఆ అమ్మ ఆశలు పెంచుకున్నారు. అయితే కర్తాగే పట్టణంలో విద్యను అభ్యసించ వెళ్ళిన అగస్టిన్ తన 17వ ఏట అపమార్గం పట్టారు. క్రైస్తవం పట్ల సానుకూలత లేక మనిషియిజం అంటే దేవుడు సైతాను ఇరువురు సమానులు అని నమ్మారు. మంచిని విడిచి సైతాను ఆరాధన పరమైన చెడు జీవితంకు అలవాటు పడ్డారు. ఒక స్త్రీని తోడుగా ఉంచుకున్నారు. 15 ఏండ్లు అక్రమ జీవితం కొనసాగింది. ఈ 15 సంవత్సరాలు మోనికమ్మ తన కుమారుని మారు మనస్సుకై నిత్య ప్రార్థన, ఉపవాస వ్రతం చేశారు. తమను దర్శించే ఒక బిషప్ గారిని అగస్టిన్లో మార్పుకై, మనోపరివర్తనకై వెళ్ళి కలిసి ఉద్బోధించమని పరిపరి విధాల ప్రాధాయపడింది. అయితే ఆ బిషప్ గారు కూడా అగస్టిన్ వారి నమ్మకం త్రోసివేయలేమని సరిపెట్టుకున్నారు. కానీ మోనికమ్మ గారు నమ్మికతో దేవునికి కన్నీటి ప్రార్థన చేసేవారు. తన కన్నీరు వృధా కాదని విశ్వసించారు. అయితే అగస్టిన్ గారు క్రీస్తు శకం 383లో రోమ్ నగరానికి వెళ్ళ నిశ్చయించారు. అక్కడ కళాశాలలో సాహిత్య వ్యాకరణ శాస్త్రాలు బోధింప తలంచారు. తల్లి మోనికమ్మను వెంట తీసుకుని వెళ్ళడానికి అంగీకరించారు. కానీ తాను ఉంచుకున్న స్త్రీని, కుమారుని విడిచిపెట్టి తన తల్లికి కూడా చెప్పకుండా ఒంటరిగా ప్రయాణం కట్టి ఓడనెక్కారు. రోమ్ నగరం క్షేమంగా చేరుకున్నారు. అక్కడి నుంచి 386లో మిలానో నగరం వెళ్ళారు. ఇది తెలుసుకున్న తల్లి అగస్టిన్ వారిని కలుసుకోవడానికి ప్రయాణమయ్యారు. ఇటలీకి చేరుకుని పుత్రుని కలుసుకున్నారు. అక్కడే ఆమె బిషప్ అంబ్రోజ్ గారికి మిత్రులయ్యారు. తన కుమారుడు అగస్టిన్ గారిని మార్చవలసిందిగా బ్రతిమాలింది. ఆ తల్లి వేడుకోలు సఫలీకృతమైంది. అంబ్రోస్ గారి ఆదర్శ పరిశుద్ధ జీవితం, దృఢ చిత్తం, సద్బోధలు అగస్టిన్ గారిని సమూలంగా మార్చివేశాయి. 383 ఈస్టర్ పండుగ రోజున మిలానో నగర దేవాలయంలో అగస్టిన్ గారు దేవుని కృప వల్ల, తల్లి ప్రార్థనల వల్ల బప్తిస్మం పొంది క్రైస్తవుడయ్యారు. గట్టి పునాది రాయిగా మారారు. ఈ సందర్భంగా తల్లి మోనికమ్మ గారు అగస్టిన్ గారితో ఇలా అన్నారు: నా కుమారుడా, నా జీవితంలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అదే నిన్ను మంచి కథోలికనిగా చూడడం. ప్రభువు నేను సాహసంతో అడిగిన దానికన్నా అధికంగా అనుగ్రహించారు. ఆయనను అనుసరించడానికై ఈ లోకం ప్రసాదించే వాటన్నిటినీ తృణీకరించేలా నిన్ను ప్రేరేపించారు. ఇక నీవు నా ఈ శరీరాన్ని ఇష్టం వచ్చిన చోట సమాధి చేయి. నేను నిన్ను కోరేది ఒక్కటే: దేవుని పీఠం ముందు ఏనాడు నన్ను మరొక జ్ఞాపకం పెట్టుకో. తిరిగి కర్తాగే పట్టణం చేరుకోవాలనే తలంపుతో అగస్టిన్ గారి తల్లి మోనికమ్మ గారితో రోమ్ నగరం దాపులోని ఓస్తియా రేవు పట్టణం చేరుకున్నారు. కానీ అక్కడే వృద్ధురాలను అనారోగ్యంతో ఉన్న మోనికమ్మ గారు పుత్రుడు పునీత అగస్టిన్ గారి దివ్యాస్తాల్లో వ్రాలి తమ 54వ ఏట కన్నుమూశారు. చెడుపై మంచి జరిపిన పోరాటమే మోనికమ్మ గారి జీవితం. ఆ అమ్మ పాలక పునీతురాలుగా పెట్టుకుని 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో క్రైస్తవ తల్లులు అందరూ కలిసి ఒక సంఘాన్ని పెట్టుకున్నారు. దురలవాట్లతో చెడు మార్గం పట్టిన పిల్లలు, భర్తలు కలిగిన మహిళలందరూ మోనికమ్మ గారు ఆదర్శంగా పరస్పర ప్రార్థనలు సరిపే కార్యక్రమం రచించుకున్నారు. సత్ఫలితాలతో సంతృప్తికర జీవితాలు గడిపినట్లు చెప్పబడుతుంది. మోనికా అనగా ఏకాంతం, ఒంటరి అని అర్థం.